హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 69 లైఫ్ సీక్రెట్ 69 ఛానల్ కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను. టాయిలెట్ పేపర్ తీసుకోండి, దాని మీద కొంచెం కాఫీ పౌడర్ వేయండి. ఏం జరుగుతుందో మీకు చెప్తాను. దీనివల్ల లాభం ఏంటో తర్వాత చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. టాయిలెట్ పేపర్ తీసుకుందాం, లేకపోతే మీ దగ్గర నాప్కిన్ పేపర్ అయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే చాలా పలుచగా ఉంటుంది కదా. అందుకని దీనిలో ఈ మొత్తం రోల్ అంతా అవసరం లేదు, దీనిలో ఒక చిన్న ముక్క. అందుకే అంటున్నాను, మీకు నాప్కిన్ పేపర్ అయినా సరే ప్రాబ్లం లేదని చెప్పేసి. ఇలా తీసుకుందాం. ఫోల్డింగ్స్ ఏమైనా ఉంటే క్లియర్గా సాఫ్ చేసుకుందాం అండి ఒకసారి. దీని మీద ఒక 2 స్పూన్లు కాఫీ పౌడర్ వేద్దాం. కాఫీ పౌడర్ అయినా పర్లేదు, మీరు వాడేసిన తర్వాత మిగిలిన పిప్ అయినా పర్లేదు. ఒక ఏలు ఇలా అడ్డం పెట్టుకుందాం, ఎందుకంటే అటు మనకి చివరి వరకు అవసరం లేదు. ఎడ్జ్ కొంచెం ఉంచేసి ఇదంతా ఒక దగ్గరికి చేసుకుందాం. దీనిలో ఇప్పుడు లవంగాలు తీసుకొని, లవంగాలు అయినా పర్లేదు, లేకపోతే ఎప్పుడైనా పర్లేదు, లవంగాలు తీసుకొని ఒక 7-8 లవంగాలు అట్లా పెట్టేద్దాం, దగ్గరికి పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నా అని చెప్పేసి మీరు ఇంకా సందేహపడుతున్నారు కదా, ఆలోచిస్తున్నారు కదా, వెయిట్ అండ్ సీ. చెప్తానండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ రకంగా ఫోల్డ్ చేసేయండి. దగ్గరగా ఇలా ఫోల్డ్ చేసేయండి. ఏదైనా ఒక చాక్లెట్ కవర్కి ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసేసి ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ప్రెస్ చేసేద్దాం. దీన్ని ఏదైనా ఒక ప్లేట్లో పెడదాం. ప్లాస్టిక్ అయితే వద్దండి. దీన్ని ఇప్పుడు మనం వెలిగిస్తాం. దీని మీద కొంచెం టూత్పేస్ట్ తీసుకొని, టూత్పేస్ట్ వేలుతో తీసుకొని దీనికి కొంచెం పైన అంటిద్దాం. అంటించడం పూర్తయిన తర్వాత దీన్ని ప్లేట్లో పెట్టి అటుపక్క ఇటుపక్క 2 పక్కల వెలిగిద్దాం. మనకి కావాల్సింది మంట కాదు, మనకు కావాల్సింది దీని పొగ. దీని తర్వాత మనం ఊదేద్దాం. ఇప్పుడు పొగ వస్తుంది చూసారా, ఈ పొగ మనకు కావాలి. దీనివల్ల ఉపయోగం ఏంటో ఇప్పుడు చెప్తాను. ఇంట్లో దోమలు, బొద్దింకలు, పురుగులు, సన్న పురుగులు ఇలాంటివి ఏవి దీని దరిదాపులకు రావండి ఈ పొగ వల్ల. ఎందుకంటే కాఫీ పౌడర్ కాలుతూ ఉంటుంది. లవంగాలు ఎందుకు పెట్టామంటే దీని స్మెల్ ఇంకా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. టూత్పేస్ట్ ఎందుకు రాసామంటే పేపర్ కాలుతూ ఉంటుంది కదా, దాని స్మెల్ బయటికి రానివ్వదు, దాని స్మెల్ తెలియనివ్వదు మీకు. అందుకని ఇది చాలా బెస్ట్ టిప్ అండి. నేను ఒకసారి ట్రై చేసి చూశాను, అందువల్ల నేను మీకు చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా బెస్ట్ రెమెడీ అండి ఇది. ఈ కాఫీ పొడి కాలుతూ ఉండటం వల్ల ఈ పురుగులకి, దోమలకి, ఇవన్నిటికీ బాగా ఎలర్జీ అనమాట. ఆల్ అవుట్ మిషన్లు కొన్నా ఒక్కసారి లిక్విడ్కి మిషన్లు పాడైపోతున్నాయి. ఇదివరకు పాత రెమెడీ అండి. ఇదివరకు మనం టాటాయిస్ అంత ఇచ్చేవాళ్ళం కదా, దోమల చక్రాలు, ఆ రకంగా ఇది ఉపయోగపడుతుంది. ఇది అయితే అన్ని పురుగులకి, దోమలకి, బొద్దింకలకి అన్నిటికీ బెస్ట్ రెమెడీ అండి ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 69 మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.